ఆఫ్ఘనీ చిల్లీ చికెన్ అని ఇంట్లోనే మనం టేస్టీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఒక చిన్న మిక్సీ జార్లోకి జీడిపప్పు, ఎల్లిపాయలు, అల్లం ముక్కలు, అలానే పచ్చిమిర్చి, చిల్లీ చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి మీ కారానికి తగినట్టుగా. అట్లానే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి 1/2 kg చికెన్ తీసుకున్నాను. అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను సాల్టు, మనం మిక్సీ చేసుకున్న చిల్లీ పేస్ట్ అంతా వేసేసి ప్రతి ముక్కకి మంచిగా పట్టేలాగా ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్నది ఒక 1/2 అవర్ అయినా లేదా 1 అవర్ అయినా మీరు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ తర్వాత మగ్గిపోతుందండి. మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ చొప్పున ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడరు, అలానే కొంచెం ఇలాచీ పౌడర్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇందులోకి క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యాప్సికము, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇది ఎక్కువ వేగకూడదండి. 1 మినిట్ అలా జస్ట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ మగ్గిపోతే కర్రీ అంతా అయ్యేసరికి మెత్తగా అయిపోతాయి. ఇలా ముక్కల కింద కనిపిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి జస్ట్ 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని బాగా కలుపుకొని అందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసి కలుపుకుంటూ ఒక 5-6 మినిట్స్ పడుతుందండి. ఇది వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్రతి ముక్క మంచిగా ఫ్రై అయ్యేలాగా కొంచెం బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ. ఇందులోకి కారం వేసే అవసరం లేదండి. చూడండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి, ప్రతి ముక్క ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ మ్యారినేట్ చేసుకునే గిన్నెలో వాటర్ అంతా కొంచెం వేసుకొని ఒక పావు గ్లాసు వాటర్ సరిపోతుంది. ఇది ఎక్కువ 70% కుక్ అయిపోయిందండి ఇది. కాబట్టి ఎక్కువ వాటర్ వేసే అవసరం లేదు. కొంచెం గ్రేవీ కోసం వేస్తే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చికెన్ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి కొంచెం గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మీకు అందుబాటులో ఉంటే కొంచెం క్రీము, స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకుంటే ఆఫ్ఘనీ చిల్లీ చికెన్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లోనే ఇది రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.